హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వెహికల్ అయితే మీ ముందుకు వచ్చానమాట. మీరు ఒక మంచి అప్గ్రేడెడ్ వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు 250 సెగ్మెంట్ లో ఒక మంచి వెహికల్ అయితే ఉన్నది. లేటెస్ట్ గా 2025 లో హీరో నుంచి మరో కొత్త వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్ సిరీస్ లో వచ్చేటప్పటికి 250R అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. కంప్లీట్ గా న్యూ డిజైన్ అండ్ న్యూ స్పెసిఫికేషన్స్ అయితే వచ్చింది 25 లో వచ్చేటప్పటికి. అండ్ 250 సెగ్మెంట్లో వచ్చేటప్పుడు బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అయితే అవుతుంది. అండ్ మనకి వాళ్ళు రివ్యూ చేయడానికి వెహికల్ ఇచ్చింది అయితే శ్రీహర్ష మోటార్స్ వాళ్ళు. అండ్ మనకి కంప్లీట్గా మనకి మదిలపాలెం షోరూమ్లో అయితే ఉంది మన వైజాగ్లో వచ్చేటప్పటికి. అండ్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ప్రీమియం షోరూమ్లో అయితే అవైలబుల్గా ఉన్నదన్నమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ ఆల్వేస్ మనం ఫస్ట్ మన రివ్యూ పాయింట్కి వచ్చేటప్పుడు కూడా న్యూ డిజైన్ అయితే 250 సెగ్మెంట్లో తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ వైజ్గా చూసుకుంటే కూడా మంచి లుక్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ హెడ్ ల్యాంప్ మనం చూసుకుంటే కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ఫ్రెండ్స్ ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేసు ఏమైనా మీకు ఇంకా డీటెయిల్గా వీడియో రివ్యూస్ కావాలనుకున్నా కూడా మీకు కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు న్యూ వెహికల్స్ని అయితే మనం రివ్యూ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేసు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇంటూ ద వీడియో. డిజైన్ వైజ్గా చూసుకుంటే టోటల్గా వచ్చేటప్పుడు 3 కలర్స్ వేరియేషన్లో మనకి అవైలబుల్గా ఉన్నదన్నమాట 250R వచ్చేటప్పటికి. అండ్ మనం ప్రజెంట్ మనం చేస్తుంది బ్లాక్ వేరియంట్ వస్తుంది కలర్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ వైజ్గా చూసుకుంటే న్యూ డిజైన్ వస్తుంది. మనకి స్పోర్టీ లుక్లో అయితే వస్తుంది అనమాట వెహికల్ ఓవరాల్గా వచ్చేటప్పటికి. అండ్ డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ట్యాంక్ దగ్గర చూసుకుంటే కూడా మనకి ఎక్స్ట్రీమ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ డిజైన్ వైజ్గా అయితే న్యూ మనకి మొత్తం 3D లోగోలో అయితే వస్తుంది. అండ్ R లోగో ఒకటి మనకి ఇక్కడ బాగా మనకి ఎక్స్ట్రీమ్ మనకి ఏదైతే 125cc మనకి ఏదైతే డిజైన్ ఏదైతే ఉందో ట్యాంక్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా వెహికల్ వైజ్గా చూసుకుంటే లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన సీట్ వైజ్గా చూసుకుంటే కూడా డ్యూయల్ సీటింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ టైల్ ల్యాంప్ కూడా మనకి బ్యాక్ సైడ్ నార్మల్గా ప్రొవైడ్ చేస్తారు. డిజైన్ వైజ్గా అయితే చాలా న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓపెన్ సెంటర్ డ్రైవ్ వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఓవరాల్గా మనం వెహికల్ వెయిట్ గురించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు 167 kgs వెహికల్ వెయిట్ అయితే వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ స్టేషన్కి వచ్చేటప్పుడు కూడా మీకు కంప్లీట్గా మీకు ఓవరాల్గా అయితే 167 kgs మనకి ఏదైతే వెహికల్ వెయిట్ ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 167 మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీటింగ్ విషయానికి వచ్చేటప్పుడు చాలా కంఫర్టబుల్ సీట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రైడర్ కానీ అండ్ పిలియన్కి అయితే చాలా కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. 510 ఉన్నాను కాబట్టి నాకు ఇలా ఉంది కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా. వీకెండ్ సోలో రైడ్స్ చేసే వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుందన్నమాట ఎక్స్ట్రీమ్ 250R వచ్చేటప్పటికి. అండ్ అలాగే మన ట్యాంక్ కెపాసిటీ దగ్గరకు వచ్చేటప్పుడు 11.5 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యావరేజ్గా మీకు మైలేజ్ చూసుకున్న పర్ లీటర్కి వచ్చేటప్పుడు 30 నుంచి 35 కిలోమీటర్స్ మీకు మైలేజ్ అయితే వస్తుందన్నమాట. వచ్చేటప్పుడు DOHC ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లిక్విడ్ కూల్ ఇంజన్ వస్తుందన్నమాట. అండ్ మ్యాక్స్ పవర్ చూసుకుంటే కూడా 29 PS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 9250 RPM అయితే వస్తుందన్నమాట. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు 25 Nm అయితే వస్తుంది. అండ్ 7250 RPM అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు రైడింగ్ రేంజ్ వచ్చేటప్పుడు కూడా 414 కిలోమీటర్స్ మీరు డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ ఆల్మోస్ట్ మీకు వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. సోలో రైడర్స్ ఎస్పెషల్గా చెప్పాలంటే పిలియన్ కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకున్న ఆల్మోస్ట్ చిన్న సీట్ అయితే ఉన్నదనమాట. అండ్ మనకి ఏదైతే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కంటే కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ నార్మల్గా అయితే పర్లేదు ఓకే సిటీ రైడ్స్కి అయితే మాత్రం. అండ్ ఆల్మోస్ట్ మీరు కన్సోల్ దగ్గరికి వచ్చేస్తే డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి డిజిటల్ కన్సోల్లో ఏ ఫీచర్స్ని ఇచ్చారో ఒకసారి చూద్దాం. అండ్ డిజిటల్ కన్సోల్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా ఒక స్మాల్ కన్సోల్ అయితే ఉన్నదన్నమాట. చిన్నదే ఇచ్చారు మనకి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి నావిగేషన్ కానీ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ కాల్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే ట్రాక్ మోడ్ అండ్ రోడ్ మోడ్ అని చెప్పి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నది. అండ్ మ్యూజిక్ కంట్రోల్ కానీ. అండ్ మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూడా కంట్రోలింగ్ బటన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేటప్పుడు కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది కాబట్టి మంచి ఫ్యూచర్ ఏంటంటే మనకి స్విచబుల్ ABSని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే కూడా మొత్తం ఏదైతే కన్సోల్ని ఆపరేట్ చేయడం బటన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సైడ్ ఇండికేషన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేటప్పుడు కూడా మీకు హజార్ లైట్ స్విచ్ అయితే ఉన్నదన్నమాట. అండ్ కిల్ స్విచ్ అయితే ఉన్నది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మంచి ఫ్యూచర్ ఏదైతే ఇచ్చారంటే హీరోలో వచ్చేటప్పటికి మనకి SOS మనకి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ కేసు ఎక్కడైనా యాక్సిడెంటల్గానే అయినా కూడా ఎమర్జెన్సీ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే వచ్చేటప్పుడు మనకి ట్యాంక్ దగ్గర USB పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి USB పోర్ట్ని అయితే ట్యాంక్ దగ్గర అయితే ఇచ్చారు. మీరు మొబైల్ హోల్డర్ ఏదైనా మనకి హ్యాండిల్ దగ్గర సెట్ చేసుకుంటే మీకు అండ్ మనకి కంప్లీట్గా మనకి ఛార్జింగ్ కూడా ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు సస్పెన్షన్ రావచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా USD సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 41 mm మనకి ట్రావెలింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి గ్యాస్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ లోడెడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు
వచ్చేటప్పుడు కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి విత్ ఎలో వీల్స్ అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా మీకు 110/70 టైర్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా 150/60 టైర్ అయితే వస్తుంది అనమాట. 17 ఇంచ్ వీల్స్ అయితే వస్తున్నాయి మనకి కంప్లీట్గా. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా 230mm డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ కంప్లీట్గా మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. ఓపెన్ సైడ్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మీకు రైడింగ్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. మనకు చూసుకున్న స్వింగ్ ఆర్మ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్గా లుక్ వైజ్గా చూసుకుంటే ఒక న్యూ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ మీకు 11 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ అయితే కొంచెం మనకి 250 సెగ్మెంట్ కాబట్టి అరౌండ్ మీకు వచ్చేటప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ 30 నుంచి 35 కిలోమీటర్స్ మీకు మైలేజ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు ఎల్ఈడి లైట్స్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే మీకు టోటల్గా ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మంచి 250 సెగ్మెంట్లో ఒక మంచి వెహికల్ కావాలనుకుంటే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ ఏదైనా ఉందంటే 250R అనేది చూద్దాం. ఒకసారి రైడింగ్లో మనకి రైడింగ్ పర్ఫార్మెన్స్లో అసలు ఏమనిపిస్తుంది అనేది కూడా కంప్లీట్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా తర్వాత మాట్లాడదాం. మన రైడింగ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి టోటల్గా మనకి 250R అనేది వచ్చేటప్పుడు 2025లో ఒక మంచి బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అవుతుంది. నేకెడ్ వర్షన్లో వచ్చేటప్పుడు కూడా అండ్ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంది. మనకి సీట్ విషయం గురించి మాట్లాడుకుంటే కూడా కొంచెం కంఫర్టబుల్గా అయితే డ్యూయల్ సీటింగ్ అయితే ఇచ్చారు. కానీ మనకి రైడర్ అయితే చాలా కంఫర్టబుల్గా రైడింగ్ సీటింగ్ అయితే పొజిషన్ అయితే చాలా బెటర్ పొజిషన్ అయితే ఉన్నదన్నమాట. అండ్ పిలియన్కి అయితే కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, సోలో రైడర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకున్న డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. మనకి స్విచబుల్ ఏబిఎస్ని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి అండ్ మనకి ఆన్ చేయగానే ఇనిషింగ్ స్టేజ్లోనే మనకి పికప్ అనేది అందుకుంటుంది. అండ్ వెహికల్లో కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెషల్గా టోటల్గా 3 కలర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. టోటల్గా రెడ్ అండ్ బ్లాక్ అండ్ ఓన్లీ బ్లాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నియాన్ షూటింగ్ స్టార్ అని చెప్పేసి టోటల్గా 3 కలర్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. 250Rలో వచ్చేటప్పుడు ఎక్స్ట్రీమ్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ వెహికల్ వైజ్గా చూసుకున్నా కూడా మీకు ఓవరాల్గా పవర్ కానీ అండ్ మన టార్క్ కానీ చూసుకున్నా కూడా లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే 29.5 bhp అయితే వస్తుంది. అండ్ 9250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చి 250 న్యూటన్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా మీకు చూసుకున్న ఇందులో స్లిప్పర్ క్లచ్ని అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ని అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ఇచ్చారనమాట. అండ్ మంచి డిజైన్లో తీసుకురావడం జరిగింది. అండ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకున్నా కూడా ఒక బెటర్ కాంపిటేటర్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వైబ్రేషన్స్ కూడా చాలా లైట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇనిషింగ్ స్టేజ్లోనే మనకి ఆ పికప్ అనేది అందుకుంటుంది. అండ్ అలాగే బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకి చాలా ఇనిషియేటివ్గానే ఉన్నదనమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మీకు యూఎస్డి ఫోక్ని ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్యాస్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఏదైనా సరే మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ సోలో రైడర్స్ ఎక్స్పెషలీగా చెప్పడానికి అయితే అండ్ డిజైన్ వైజ్గా చూసుకుంటే కూడా కంప్లీట్ నేకెడ్ వర్షన్ అండ్ ఎక్స్పెషలీగా మనకి స్టూడెంట్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ డిజైన్లో అయితే వెహికల్ తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ ఓవరాల్గా డిజైన్ వైజ్గా చూసుకుంటే ఒక న్యూ డిజైన్తో తీసుకురావడం జరిగింది హీరో వాళ్ళు అయితే. అండ్ ఆల్మోస్ట్ మీకు 250 సెగ్మెంట్లో ఉన్న మనకి ఆల్మోస్ట్ వెహికల్స్ అన్నీ కూడా కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఎంలో కావచ్చు, అలాగే మనకి యమహాలో కానీ ఇలాంటి వెహికల్స్ అన్నింటిలో కూడా కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు చాలా మందికి లైక్ చేసే వెహికల్స్ అనమాట. స్పోర్టివ్ డిజైన్లో ఒక నేకెడ్ వర్షన్ డిజైన్లో తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా 2025 హీరో ఎక్స్ట్రీమ్ 250R ఒక రివ్యూ ఇది ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూసుకున్నా కూడా అండ్ బెస్ట్ 250 సెగ్మెంట్లో ఒక మంచి స్పోర్టివ్ వర్షన్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.